ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామము ఎదుట ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలమైన మేమందరము మీ సన్నిధిలో ఈ విధముగా కూడుకొని మీరు మాకు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలును ధ్యానించటానికి, మా హృదయాలను మీ వాక్యంతో నింపుకోవటానికి, మిమ్మల్ని ఆరాధించి మహిమపరచటానికి మీ సన్నిధికి చేరి వచ్చి ఉన్నాము నాయన. గడిచిన కాలమంతా కూడా మీరు మమ్మలను కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి మమ్మలను బ్రతికిస్తున్న విధానాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన, ఈ వారములో కూడా మిమ్మల్ని స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు మీకు స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు బిడ్డలు పాటల ద్వారా మిమ్మలను మహిమపరిచి ఉండటను బట్టి నాయన మేమెంతో ఆనందిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన, మరి వాక్యము ద్వారా నాయన ఈరోజు మీరు మాకు ఏదైతే మీ పరిశుద్ధ గ్రంథములో నుండి వినిపింపబోతున్నారో ఆ వాక్కులను మా హృదయంలో నింపుకొని మా జీవితాలను నాయన మీకు ఇష్టమైనటువంటి జీవితాలుగా మలుచుకున్నట్లు మీ కృపలో జ్ఞాపకం చేసుకోనమని వేడుకుంటూ, చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువులు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొని ముందుకు కొనసాగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని మాటలు వినటానికి చేరి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి గడిచినటువంటి వారములో ఆత్మానుసారమైన నడవడికను గూర్చి మనం తెలుసుకున్నాం. మరి ఈ వారంలో పరిశుద్ధత ప్రాముఖ్యతను గూర్చి తెలుసుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధత ప్రాముఖ్యత క్రైస్తవుని జీవితంలో పరిశుద్ధత ప్రాముఖ్యత. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనము క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, క్రైస్తవునిగా మారిన తర్వాత, క్రీస్తును ధరించుకున్న తర్వాత, సంఘములోనికి అడుగుపెట్టిన తర్వాత దేవుడు మన నుంచి కోరుకునేది, ఆశించేది పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన. క్రైస్తవునిలో ఉండవలసినది కూడా అదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు అంటేనే పరిశుద్ధపరచబడిన వాడు అని అర్థం, క్రీస్తును ధరించుకున్నవాడు అని అర్థం. క్రీస్తు పరిశుద్ధుడు గనుక క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని అన్నది దేవుని ముఖ్య ఉద్దేశం. మన హృదయములో ఉన్నటువంటి ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు గనుక, ఆయన పరిశుద్ధుడు గనుక ఆయనను కలిగి ఉన్న మనము పరిశుద్ధమైన జీవితము జీవించాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అదే విధముగా మన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయనను ధరించుకున్నటువంటి మనము, ఆయనను నమ్ముకున్నటువంటి మనము పరిశుద్ధమైనటువంటి జీవితాలనే జీవించాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము, దేవుని కోరిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు తన అనాది సంకల్పంలో భాగంగా మనిషిని భూమి మీద సృజించిన తర్వాత దేవుని యొక్క పరిశుద్ధతలో నుంచి మానవులు పాపములో పడిపోయారు.
అలా పాపములో పడిపోయినటువంటి మానవులను మరలా దేవుడు తిరిగి పరిశుద్ధులుగా మార్చుకోవాలని పరిశుద్ధ ప్రవక్తల ద్వారా, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు గారి ద్వారా, అపోస్తులుల ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా ఏ విధము చేతనైనా వీరిని మరలా పరిశుద్ధపరుచుకొని నీతి మార్గములో నడిపించి దారి తొలగిపోయినటువంటి మానవ సమాజాన్ని పరిశుద్ధపరుచుకొని పరిశుద్ధులుగా మలుచుకొని, అలా పరిశుద్ధులుగా మలుచుకొనబడిన మానవులను తానున్న పరలోకానికి చేర్చుకోవాలని దేవుని సంకల్పమై ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు మన పాఠము క్రైస్తవుని జీవితంలో పరిశుద్ధత ప్రాముఖ్యత. క్రైస్తవుని జీవితంలో పరిశుద్ధత ప్రాముఖ్యత. బైబిలు స్పష్టంగా చదవగలిగిన వారు నాకొకరు సహాయం చేయండి. బైబిల్ చూద్దాం. అనాది నుంచి దేవుని సంకల్పమును చూద్దాం. దేవుని యొక్క సంకల్పం ఏంటని మనం ఆలోచించగలిగితే, క్రొత్త నిబంధన పుస్తకాలలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. దేవుని సంకల్పం ఏంటో మనకు అక్కడ తెలుస్తుంది. అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను అంటే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ఆ మానవులమైన మనము తన ఎదుట అంటే దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మనము ఆ దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని, మనము ఆ దేవుని ఎదుట మానవులమైన మనము ఈ భూమి మీద పరిశుద్ధుడైన దేవుని ఎదుట మానవులమైన మనము ఈ భూమి మీద పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలి అని ఈ సృష్టింపక మునిపే దేవుడు సంకల్పించుకున్నాడటండి. బాగా వినండి. అంటే మానవుల యొక్క జీవితంలో దేవుడు కోరుకుంటున్నది, దేవుడు ఉద్దేశము, దేవుని సంకల్పము ఏమై ఉన్నదంటే మానవులు పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకాలన్నదే దేవుని ఉద్దేశం, దేవుని చిత్తము. మానవులు పరిశుద్ధులుగా బ్రతకాలి, నిర్దోషులుగా బ్రతకాలి. నిర్దోషి అంటే ఏ దోషము చేయనివాడు. పరిశుద్ధులుగా అంటే ఏ పాపము అంటనివాడు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు మానవుల నుంచి? పాపము చేయని వారుగా, దోషములు అంటని వారుగా ప్రతి మానవుడు జీవించాలన్నది దేవుని ఉద్దేశమట. ఆ ఉద్దేశము కొరకే దేవుడు మనుష్యులను సృజించాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. అలా దేవుడు భూమి మీదకు వచ్చిన ప్రతి మానవుడు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని నిర్ణయించి ఈ జగత్తును కలిగించి ఈ జగత్తులో మానవులను ప్రవేశపెడితే మానవులు మార్గం తప్పిపోయారు. మానవులు పరిశుద్ధతను విడిచి
పాపములో పడిపోయారు, పాపానికి అలవాటు పడ్డారు, సాతాను మాయలో పడ్డారు. అందుకే దేవుడు ఏ విధము చేతనైనా సాతాను వలలో చిక్కుకున్న తన బిడ్డలను, అంటే మనలను, మానవులను, పాపములో చిక్కుకున్న మనలను, దోషములలో చిక్కబడిపోయిన మనలను పరిశుద్ధపరుచుకోవాలని దేవుడు ప్రణాళికను సిద్ధం చేశాడు. పాత నిబంధన కాలం నుంచి మనం చూడగలిగితే దేవుని ఉద్దేశం ఇప్పుడు చూద్దాం. నిర్గమాకాండము 31వ అధ్యాయము, నిర్గమాకాండము 31వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం 31:13. ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. ఇక్కడి నుంచి చూడండి, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు. చాలున ఇక్కడ ఏమంటున్నాడు? మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు పలుకుతున్నాడు. ఇదిగో మిమ్మును పరిశుద్ధపరిచే యెహోవాను నేనే, మీ దేవుడినైన నేను మిమ్ములను పరిశుద్ధపరచాలి, పరిశుద్ధపరుస్తున్నాను. మీరు పరిశుద్ధులుగా లేరు, మీరు అపవిత్రులుగా ఉన్నారు, దోషము కలిగిన వారుగా ఉన్నారు. అందుకే మిమ్ములను పరిశుద్ధపరచాలనుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. మిమ్ములను పరిశుద్ధపరచాలి, మిమ్ములను పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని మీరు తెలుసుకోండి. అది మీ తరములకును నాకును మీకును గురుతగును అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అంటే ఇక్కడ మనకేమర్థం అవుతుంది? దేవుడు మనలను, మానవులను పరిశుద్ధపరచబడటానికి, పరిశుద్ధతలోకి తీసుకొని రావటానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. అక్కడే మరొక మాట చూద్దాం. లేవియకాండం 11వ అధ్యాయం, లేవియకాండం 11వ అధ్యాయం 44వ వచనం చూడండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, లేవియకాండం 11వ అధ్యాయం 44వ వచనం, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను అన్నాడు. చూడండి, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను అన్నాడు. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను. నేను మీ దేవుడైన యెహోవాను, నేనెవరినో తెలుసా? పరిశుద్ధుడను అన్నాడు. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. దేవుడు చెప్తున్నాడు, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడను. దేవుడు ఎవరట? పరిశుద్ధుడు, పాపము లేనివాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, అతి పరిశుద్ధుడు ఆయన. దేవుడు పరిశుద్ధుడండి. మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడను. మరి మీ తండ్రిని, మీ దేవుడను నేను పరిశుద్ధుడను గనుక నా బిడ్డలైనటువంటి మీరు, నా పిల్లలైనటువంటి మీరు, నా మానవులైనటువంటి మీరు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి అంటున్నాడు. చూడండి, మీ దేవుడినైనా నేను పరిశుద్ధుడను కాబట్టి నా బిడ్డలైనటువంటి మీరు కూడా
అదే పరిశుద్ధతలోకి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచుకుంటానని అన్నాడు నిర్గమాకాండములో. ఇక్కడ లేవీకాండములోకి వచ్చేసరికి నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు, మీరు పరిశుద్ధులై ఉండాలి, మీరు పరిశుద్ధతలోకి రావాలి, మీరు పాపాన్ని విడిచిపెట్టాలి, మీ దోషములను మానివేయాలి, మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకోవాలి, మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకోవాలి. 45వ వచనం చూడు నాన్న. నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను. నేను మీకు దేవుడనై ఉండటానికి, నేను మీకు దేవుడనై ఉండటానికి మిమ్మల్ని ఐగుప్తులో నుండి రక్షించిన యెహోవాను. కాబట్టి నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను అన్నాడు. చూడండి, మీరును పరిశుద్ధులు కావలెను. దేవుని ఉద్దేశం చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశం చూడండి. ఎన్నిసార్లు చెప్పాడు, నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులుగా ఉండాలి. నేను మీ దేవుడైన యెహోవాను పరిశుద్ధుడను, మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకోవాలి. నేను పరిశుద్ధుడైన దేవుడను, మిమ్ములను పరిశుద్ధపరుస్తాను. నేను పరిశుద్ధుడను గనక మీరు కూడా పరిశుద్ధులు కావలెను అంటున్నాడు. పరిశుద్ధులు కావాలి. పరిశుద్ధులు కావాలి అంటే పాపము చేయువారిలో నుండి, పాపములో నుండి దానిని విడిచిపెట్టి పరిశుద్ధతలోకి రావాలి అని మానవుడిని దేవుడు కోరుకుంటున్నాడు. ఎఫెసీ పత్రికలో మీరు చదివిందదే. మీరు తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులై ఉండాలని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే కోరుకున్నాడు. పాపము లేనివారుగా, దోషము లేనివారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, మరి ఒక వచనం చూద్దాం. లేవియకాండం 20వ అధ్యాయం 26వ వచనం కూడా చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. లేవియకాండము 20వ అధ్యాయము 26వ వచనం కూడా మనం చూడగలిగితే, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. అదిగో ఎన్నిసార్లు చెప్తున్నాడండి దేవుడు, ఎన్నిసార్లు ఈ మాట చెబుతున్నాడండి దేవుడు మానవులతో. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. మీరు, మానవులైన మీరు నా ఎదుట పరిశుద్ధులై ఉండవలెను, పరిశుద్ధులై ఉండవలెను. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీ దేవుడైన నేను, మీ తండ్రినైన నేను పరిశుద్ధుడను, పరిశుద్ధుడను, పరిశుద్ధుడను. అందుకే కోటాను కోట్ల దేవదూతలు కూడా దేవుని ఎదుట సాష్టాంగపడి ఏమని పలుకుతున్నాయట? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని ప్రతిగానాలతో గడప కమ్ములు అదిరిపోయేటట్టు దేవుని పరిశుద్ధతను పొగుడుతున్నాయి, దేవుని పరిశుద్ధతను కీర్తిస్తున్నాయి దేవదూతలు. అంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన మహాపరిశుద్ధుడు, ఆయన మహాపరిశుద్ధుడు. దేవుడు కూడా చెబుతున్నాడు, నేను పరిశుద్ధుడను, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. తర్వాత మాట నాన్న, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. మీరు నా వారై ఉండాలి, నా బిడ్డలై ఉండాలి, నాకు తగ్గ పిల్లలై ఉండాలి. నేను పరిశుద్ధుడను గనుక నా పిల్లలైన మీరు నా పరిశుద్ధతలోకి రావాలి. మీరు నేను పరిశుద్ధుడుగా ఉండినట్టు భూమి మీద మీరు పరిశుద్ధులుగా ఉండాలి. అందుకే మిమ్మల్ని ప్రత్యేకపరచుకోవాలనుకున్నాను.
మిమ్మలను ప్రత్యేకమైన ఒక సమాజముగా నేను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాను. ఇలా పరిశుద్ధులుగా ఉండవలసిన వారందరూ, దేవుని చిత్తం నెరవేర్చవలసిన వారందరూ ఈ పరిశుద్ధత సమాజములోనికే రావాలి అని దేవుడు ప్రత్యేకపరుచుకుంటున్నాడటండి. దేవుడు ప్రత్యేకపరుచుకుంటున్నాడు. దేవుడు ప్రత్యేకపరుచుకుంటున్నాడు, ప్రతిష్ఠించుకుంటున్నాడు. పూర్వకాలంలో అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి దేవుడు అబ్రహాము వాగ్దానాన్ని నెరవేర్చుటకై అబ్రహాము సంతానమునైనటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు తన జనాంగముగా, తన ప్రజలుగా ప్రతిష్ఠించుకొని ఎంచుకొని వాళ్ళని పరిశుద్ధపరచటానికి ఎన్నో కట్టడలు, ఎన్నో నియమాలు, ఎన్నో పద్ధతులు, ఎన్నో ధర్మవిధులు దేవుడు ప్రవక్తల నోట వారి కొరకు ప్రవేశపెట్టాడు. ఎందుకు ఈ ధర్మవిధులు అంటే ధర్మాన్ని అనుసరించి నడుచుకోవాలి కాబట్టి. ఎందుకు ఈ నీతి విధులు? నీతిని అనుసరించి నడుచుకోవాలి కాబట్టి. ఎందుకు ఈ కట్టడలు? ఇదిగో అక్రమమైన మార్గంలో నడవకుండా సరి అయిన కట్టడలో నడుచుకోవటానికి దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు, ఎన్నో కమాండ్స్ ఇచ్చాడు. 10 కమాండ్మెంట్స్ మీకు తెలుసు. 10 కమాండ్మెంట్స్ మాత్రమే కాదు, ఇశ్రాయేలీల ప్రజలకు సుమారు 600 పైనున్నటువంటి ఆజ్ఞలు, పాటించవలసినవి, విధులు, ధర్మ విధులు, నియమ నిబంధనలు 600కు పైగా ఉన్నాయి. అన్నీ పాటించాలి, వాటన్నింటినీ నెరవేర్చాలి. ముఖ్యమైన 10 ఆజ్ఞలతో పాటు సుమారు 600కు పైగా పాటించవలసినవి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం తినొచ్చు, ఏం తినకూడదు, ఎలా మాట్లాడవచ్చు, ఎలా మాట్లాడకూడదు, ఎలా బ్రతకొచ్చు, ఎలా బ్రతకకూడదు, సుమారు 600కు పైగా ఆజ్ఞలు ఇచ్చాడు. దాన్నే మనము ధర్మశాస్త్రము అని అంటున్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎందుకు ధర్మశాస్త్రం అంటే మానవుడు పాపము చేయకుండా, దోషములో పడకుండా ఈ ధర్మశాస్త్రములో ఉన్న ధర్మ విధులను బట్టి నడుచుకోవాలని దేవుడు పాతకాలములో ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మోషే గారి చేత ఇచ్చాడు. ఎందుకు? మీరు నా బిడ్డలు, మీరు నా ప్రజలు అంటాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 1-2 వచనాలు. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక. దేవుడు ఎలా చూస్తున్నాడు మానవులని? బిడ్డలు, పరాయి వారు కాదు. మీరు మీ దేవుడైన యెహోవాకు ఎవరట? బిడ్డలు. ఆయన తండ్రి అయితే మీరు బిడ్డలు, ఆయన తండ్రి అయితే మీరు బిడ్డలు. దేవుడు మనకు తండ్రి అయితే మనము ఆయనకు బిడ్డలము. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవడిని బట్టి మిమ్మును మీరు కోసుకొనకూడదు, మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు. ఏలయనగా మీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మిమ్ములను ప్రతిష్ఠించుకున్నాడు ఆయన. తన కొరకు కావాలని కోరుకున్నాడు, తన కొరకు బ్రతకాలని ప్రతిష్ఠించుకున్నాడు దేవుడు. కాబట్టి మీరు నా వలె పరిశుద్ధులుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. మీరు నాకు బిడ్డలు, నేను ప్రతిష్ఠించుకున్న జనము. మీరు నా బిడ్డలు, నేను ప్రతిష్ఠించుకున్న జనము. మిమ్మల్ని నేను నిలబెట్టుకున్నాను, మిమ్మల్ని నేను ఒక సమాజముగా ఏర్పరచుకున్నాను. కాబట్టి మీలో పాపం కనపడకూడదు, మీలో దోషం కనపడకూడదు. మిమ్మల్ని నేను పరిశుద్ధపరుచుకుంటాను అని దేవుడు ఎన్నో ఆజ్ఞలను ఇచ్చాడు, ఎన్నో కట్టడలు ఇచ్చాడు,
ఎన్నో నియమ నిబంధనలు ఇచ్చాడు. ఆనాడు ఇశ్రాయేలీయులకి దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు యథార్థవంతుడు. దేవుడు యథార్థవంతుడు గనుక భూమి మీద మానవులను పుట్టించేటప్పుడు మనుషులను కూడా యథార్థవంతులుగానే పుట్టించాడటండి. యథార్థవంతులుగానే పుట్టించాడు. దేవుడు యథార్థవంతులుగా పుట్టిస్తే